కాడి పోతా పొద్దు పోతాందా? ఏంది గింత మంచి పడుచు పిల్లని పొలం కాడ తీసుకుపోతారా? ఇది నీకేమైనా న్యాయం అవుతుందా? ఎవరన్నా కైకిరత్త విలువరాలు చేసేసి నా రెక్కలు పోతాన్నాయి. ఏంది పర్సు పిల్లవేంది ముసలి పిల్లవేంది? మనం రెక్కల కట్ట చేసుకుంటేనే ఇక్కడ పోతుంది. దా పొలం కాడి పోదాం. ఏం పనో ఏమో, ఉండు తువ్వాల తెచ్చుకుంటా. నేను రాకపోతే వెళ్తాదా పొలం కాడికి? ఎప్పుడన్నా ఇంటికాడ ఉండి పండుకోయే పెళ్ళమని చెప్పినావా? నేను రాని ఇంట్లో బయటకే వెళ్ళాడు పాయిగా. ఏంది బాగా కసుకుసు ఆడతావు? మన పని మనం చేసుకోవద్దా? ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉండనియావా? వారి అంతా ఎరిపెక్కింది, కలిపోయింది. కానీ మందు కొడదామంటే మందు దొరకలే పారి. మా అమ్మా నడుమంతా పట్టుకుంది నాయనా. అమ్మా అరే దీనికి ఏమైంది? ఇప్పుడే మంచిగా ఉంటుంది కదా, ఏమైంది? నేను రానని చెప్పినా ముందుగా, నాకు నడుము పట్టుకుంది. అలవాట్లేని పని నాతో చేపిస్తాను. అమ్మా ఇంటికి రాపా. సరే మరి పోపా, గాచారం పోదాం. అమ్మా 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 ఏంది బాగా వస్తుందానే? బాగా నొప్పుతుంది. అయ్యో మరి ఊళ్ళో పోయి డాక్టర్ తీసుకొస్తా, రెస్ట్ తీసుకో. సరేనయ్యా. అమ్మా అరే మల్లేషు, ఇలా మోటార్ చూడరా పోతాడా? నేను ఇవాళ రాలేదు. సరే అయిపోతే మోటార్ వస్తావు. సరే సరే. ఇంకా ఫిజియోథెరపీకి ఫోన్ చేస్తా అన్నావు, చేసినావా? అత్తన్నాడా? ఏమన్నాడు? ఫోన్ చేసిందే, అత్త అన్నాడు. నడుమంతా నొత్తుంది, నడుమంతా పాగులు పడుతుంది. ఇంకెప్పుడు అత్తని సచ్చినంగా అత్తాడా? ఆర్ఎంపీ వచ్చి 2 సూదులు వేసినా తక్కువ అయితలేదు. తొందరగా రమ్మని చెప్పు. అయ్యో జర ఆగరాదే, రమ్మని చెప్పిన అత్తాను కావచ్చు. దారిలో కొంచెం పని ఉండేనే, అందుకే కొంచెం లేట్ అయింది. ఏమనుకోకుర్రి. నడుము నొప్పి మీకేనా? అవును డాక్టర్, నేనే. నడుము బాగా నొత్తాంది. కూసుందామన్నా గానీ ఘోరంగా ఇబ్బంది అవుతుంది. పండుకున్నాను ఇబ్బంది అవుతుంది. అవునా? సరే పా చూస్తా. అమ్మా పెయిన్ ఎక్కడ ఉంది మీకు? ఇక్కడనా?
ఒకసారి గట్టిగా శ్వాస తీసుకొని గట్టిగా. ఓకే, ఓకే, మెల్ల, మెల్ల. కొంచెం ఒకసారి డీప్ బ్రీత్, ఒకసారి గట్టి శ్వాస తీసుకొని గట్టిగా గట్టిగా. మేడం, మీకు ఇంతకు నడుము ఎలా పట్టుకుంది? పొలం పనుల కానీ పోయినా సార్, పని చేయంగా సడన్ గా పట్టుకుంది నడుము. ఘోరంగా అవస్థ అవుతుంది. మీరు ఏదైనా బరువులే పట్టిరా? ఆ గడ్డికి మందు కొడతాని బిందెలతో నీళ్లు పోపించిండు, గప్పుడే మూసిన. ఏదో సారు మన పని మనం చేసుకోవాలని చేయించిన ఇలా నడుము పట్టకూడదని తెలియదు సార్. మేడం, మీకు కండరాలు పట్టుకున్నాయి, ఒక వారం రోజులు ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది. అవునా సార్? వారం రోజులు చేస్తే తక్కువ అవుతుందా? ఖచ్చితంగా తక్కువ అవుతుంది మేడం. నీ అవధి నడుము పట్టుకోవడం కన్నా సావుకొచ్చింది. అవునే మమ్మనిక సారత్తే ట్రీట్మెంట్ చేసుకో, నేను పొలం కడుగు వేస్తా. సరేనయ్యా, నువ్వు పోయిరా. సారేంది ఇంకా అత్తలేడు? వర్షం వచ్చేటట్టు ఉంది, అత్తడా రాడా? లేకపోతే నేనే ఫోన్ చేయాలా? అత్తండా అత్తలేడా? ఇంకా అత్తలేడు కదా, టైం ఇంతసేపు అవుతుంది. వర్షం వచ్చేటట్టు ఉంది. ఆ సారు చెయ్యంగానే నా నొప్పులు అన్నీ పోయినాయి. అట్లనే ఇంకా నా వారం రోజులు చేస్తే ఆయనతో నొప్పులు మొత్తం పోతాయి. నా నడుము కూడా మంచి సాప్ అవుతుంది. అత్తన్నా అత్తలేడా? అగో అత్తరా సార్, మీకోసమే అప్పటి నుంచి చూస్తాన్నా. సార్ వర్షంలో వచ్చినట్టున్నారు, తుడుచుకోర్రి. థ్యాంక్ యూ. సరే, మీరు పడుకొని ట్రీట్మెంట్ చేద్దాం. సరే సార్. పెయిన్ ఇక్కనే కదా? అవును సార్, కొంచెం కిందికి. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని మెల్లగా. అమ్మా. ఓకే ఓకే. మెల్లగా సార్. ఓకే ఓకే, మెల్లగా వస్తా. అమ్మా.
అక్కడ కూడా బాగా నొస్తుంది. ఓ ఇక్కడ కూడా నొప్పి ఉందా? సరే, నీ నొప్పులన్నీ నే పోగొడతా, సరేనా? సరేనా? సారీ అండి, ఏదో క్షణికావేశంలో తొందరపడ్డా, ఏమనుకోకూర్రి. అయ్యో, నేను కూడా తొందరపడ్డానండి, మీరు కూడా ఏమనుకోకండి. సరే, ఈరోజుది చాలు, మళ్ళీ రేపత్తా. సరే సరే, బాయ్. బాయ్. ఏమైంది, డాక్టర్ వచ్చిండా? వచ్చిండండి, వచ్చిపోయిండు. ట్రీట్మెంట్ చేసిండానే? చేసిండండి. ఎట్లుందే మరి, ఇంకా తక్కువైందా? ఇప్పుడు మంచిగానే ఉందండి, కొద్దిగా నొప్పి తక్కువ అయింది. సరేనే. ఏంది బయట నిల్చున్నావు? బయట ఎందుకు నిల్చున్నానో నీకు ఇంకా అర్థమైతలేదా? నీకోసమే ఎదురు చూస్తున్నా. ఓ అవునా, సరే గాని ఇప్పుడు మీకు నొప్పి ఎట్లుంది? కొంచెం పర్వాలేదు. మరి ఇంకా లేట్ ఎందుకు, లోపలికి పోదాంపా. సరే రా. వారంతా చిమ్మడి తల్లాలే, పొలం రాయి కొట్టం పెడతానంత. ఈ బురద పని చేసి అంత అలిస్తయింది. అలా షాపుకి పోయి ఒక కోటర్ అన్నది జాగ్రత్తగా, ఏమైనా మంచిదే. పానం అంతా అలిసిపోయి పడింది. సరే గాని మీ ఆయనలో ఎట్లా? మా ఆయన పొలం కాడికి ఏండు, ఆయన వచ్చే వరకు లేట్ అవుతుంది. అవునా? అవును కానీ నీకు పెళ్ళయిందా? పెళ్ళా? ఛీ, నాకు ఇంకా పెళ్లి కాలే. మీ అమ్మ నాన్న నీకు సంబంధాలు ఇస్తలేరా? చూస్తారు కానీ నాకు ఇప్పుడు పెళ్లి మీద అంత ఇంట్రెస్ట్ లేదు. మేనమరదలు ఇట్లుందా? ఉంది కానీ బ్లాక్ ఉంటుంది, మంచిగా ఉండదు. అవునా? ఒకవేళ మంచిగా ఉన్న అమ్మాయి అయితే పెళ్లి చేసుకుంటావా? నాకు ఇప్పుడు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు. అయినా కానీ ఇవ్వని నన్ను అడుగుతారు మీరు? అది అది మీరంటే నాకు ఇష్టం కాబట్టి. అవునా? నిజంగా? నిజంగా. సరే గాని నేనంటే ఇష్టం అంటున్నావు, మరి మీ ఆయన? నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటిది? నా భర్తని చంపేద్దాం. ఏం మాట్లాడుతున్నావు మౌనిక? వామ్మో, కేసు అయితే కావచ్చు. వాడిని చంపేస్తానే కదా మన ఇద్దరం సంతోషంగా ఉండేది, హ్యాపీగా ఉండేది. సరే, నీ ఇష్టం, నీకు నచ్చినట్టు చెయ్యి. సరే, నువ్వు ఇక్కడ నుంచి పో. ఈరోజు రాత్రే వాణ్ణి పైలోకానికి పంపిస్తా. సరే.
మాణికా ఓ మాణికా ఏంది ఎన్న లేనవి ఇలా వచ్చినావు? ఇలా పొలం కాడ బాగా నెరవేటనే ఇంత తాగిన ఏంది బాగా అయినావు అని లోపలికో పడుకోపో. నువ్వు తాగొచ్చుడే నాకు కావాలి. నా పని ఇంత సులువుగా అయితే అనుకోలేరా?